ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. దేవునికి స్తోత్రం చేద్దామా. ఏం చెప్పాడు ఆయన ఈ లోకానికి? ఆ ఊరు బయట నివసించే వాళ్ళందరూ రండి నా దగ్గరికి అనలేదు. పాకాల్లో నివసిస్తున్నారా, మీరు వచ్చేయండి నా దగ్గరికి అనలేదు. ధర్మవంతులా, మీరు వచ్చేయండి నా దగ్గరికి అనలేదు. ఆయన మనుషుల్ని ఉద్దేశించి మాట్లాడాడు, మతాలను ఉద్దేశించి మాట్లాడలేదు యేసయ్య. ఏ కులమ పేరు కూడా ఎత్తకుండా ఆయన మాట్లాడాడు. ఎందుకంటే ఆయన మనుషులకి దేవుడు. హల్లెలూయా. నేను మనిషిని గనక ఆయన అంగీకరించా. నా తత్వం, నా జీవితం ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన పిలిచాడు. ఏమని పిలిచాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆయన ప్రయాసపడుతున్న వారిని పిలిచాడు, భారముతో ఉన్నటువంటి వారిని పిలిచాడు, పాపములో నలిగిపోతున్న వారిని పిలిచాడు. ఈరోజు చాలా మంది జీవితాలు పైకి ఇస్త్రీ బట్టలు వేసుకొని ఉన్న హృదయాలు నలిగిపోతున్నాయి. ధనవంతులని పేరు ఉన్న హృదయంలో సంతోషం లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, కుటుంబాల్లో నెమ్మది లేదు, మనిషిలో లేదు, ఇంట్లో లేదు. ఎందుకని అంటే వారి హృదయంలో పాపము ఏలుబడి చేస్తుంది. ఏ మనిషి జీవితంలోనైతే పాపం ఉంటుందో, ఏ మనిషి జీవితంలోనైతే దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు జరుగుతుంటాయో, వారు ఎంతటి వారైనా నెమ్మదిగా ఉండలేరు. పాపం అంటే ఏంటో మీకు చెప్పని అవసరం లేదు. దొంగతనం పాపమే, వ్యభిచారం పాపమే, అసూయ పాపమే, త్రాగుడు పాపమే, పేకాట పాపమే, ఇతరులు బాగుపడుతుంటే వారవలేని తనము పాపమే. ఇవన్నీ పాపములు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే.